హలో ఆల్, నమస్తే, వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈరోజు ఎపిసోడ్ ఏంటంటే నెక్లెస్ ప్యాటర్న్స్ చూపిస్తున్నాను. నెక్లెస్ ఉంటాయండి, కంప్లీట్ డైమండ్ ఫినిషింగ్ లాగా ఉంటాయి. డైమండ్ ఏనా అనుకుంటారు, అలాంటి కలెక్షన్ ఉన్నాయి కొన్ని. అండ్ కొన్ని రోజ్ గోల్డ్ కూడా ఉంటాయి. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజ్ గోల్డ్ కలెక్షన్ ఏంటంటే మనం ఏదో ఫ్యాషన్ జ్యువెలరీ పెట్టుకున్నాము అన్నట్టు అనుకుంటారు, కానీ ఆ గోల్డ్ లుక్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మనం నార్మల్గా వెస్ట్రన్ అవుట్ఫిట్స్ వేసుకున్నప్పుడు గోల్డ్ సెట్ కావు అని కొందరు అనుకుంటూ ఉంటారు కదా. ఇవి చూసాక వాళ్ళ ఇంటెన్షన్ అండ్ వాళ్ళకి థింకింగ్ అంతా మారిపోతుంది. అంత మంచి కలెక్షన్ కూడా ఉంటాయి మన దగ్గర. సో డూ విజిట్ ఆర్ స్టోర్స్. మన అడ్రస్ తెలిసిందే కదా, హిమాయత్ నగర్, నాగోల్, మలక్పేట్ అండ్ జేఎన్టీయూ 4 బ్రాంచెస్ ఉన్నాయి. మీకు ఎక్కడ దగ్గర అవుతాయి అక్కడ విజిట్ చేయండి. ప్రస్తుతం నేనైతే హిమాయత్ నగర్ బ్రాంచ్ నుండి కలెక్షన్ చూపిస్తున్నాను. టీటీడీ కళ్యాణ మండపం టెంపుల్ ఉంటుంది కదా, టెంపుల్కి పక్కనే అనమాట మన స్టోర్. సో డూ విజిట్. ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు చూపించేవన్నీ కూడా బ్యూటిఫుల్ నెక్లెస్ ప్యాటర్న్స్ చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ అన్ని సీజర్స్లో ఉన్నాయండి, కానీ ఫినిషింగ్ చూస్తున్నారు కదా, డైమండ్ లుక్ లాగా వస్తుంది. ఇది కూడా చూడండి ఎంత బాగుందో. ఫస్ట్ చూడగానే అయితే డైమండ్స్ అనే అనుకున్నాను, అంత బాగుంది లుక్ వైజ్గా. పై నుంచి చూపిస్తాను. ఇది చూడండి, మంచి గోల్డెన్ మెష్ స్టైల్ లాగా ఒక చిన్న స్ట్రాప్ వచ్చింది. వాటిపైన లీఫ్ ప్యాటర్న్, అందులో అంతా కూడా సీజర్సే. పెండెంట్ దగ్గరకు వచ్చే వరకు అటు ఇటు చిన్న చిన్న లీవ్స్ ఇచ్చేసి, ఇక్కడ ఫ్లవర్ ప్యాటర్న్ కింద కూడా చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. రెడ్ గ్రీన్ స్టోన్ ఓన్లీ పెండెంట్లో, మిగిలినవంతా సీజర్సే. కింద డాంగ్లర్ కూడా పర్ల్ బాల్ వచ్చేసిందండి. చాలా క్లాసీ ప్యాటర్న్. మనకి గ్రాస్ వెయిట్ 29 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 27 గ్రామ్స్ పడుతుంది. లైట్ వెయిట్లో అయిపోతుంది యాక్చువల్లీ. అంటే మనకి చూడ్డానికి అయితే చాలా యూనిక్ ప్యాటర్న్, అంటే రెగ్యులర్గా కనిపించే డైమండ్ సెట్స్ లాగా కూడా అనిపించట్లేదు. దీనిపైన మనకి ఇలా లీవ్స్ వచ్చాయి కదా, కొంచెం యూనిక్నెస్ అనేది యాడ్ అయిపోయింది అనమాట ఈ పర్టికులర్ సెట్కి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, బ్రైడ్స్ ఎవరైనా కానీ ఇప్పుడు వెడ్డింగ్ లుక్ అయిపోయాక రిసెప్షన్కి అండ్ చాలామంది కాక్టైల్ పార్టీస్కి అలాంటి ఈవెంట్స్కి డిఫరెంట్ చైన్స్ కావాలి అని చూస్తూ ఉంటారండి. ఈ సెట్ ట్రై చేయండి, ఎంత బాగుంటుందో. కంప్లీట్ విక్టోరియన్ స్టైల్తో కనబడుతుంది. పైనుంచి మనకి 2 డ్రాప్ షేప్స్ వచ్చాయి, అందులో మోజోనైట్ అండ్ సీజర్స్. నెక్స్ట్ ఒకటి ఫ్లవర్ వస్తే ఒకటి బాక్స్ షేప్, ఒకటి ఫ్లవర్ వస్తే ఒకటి బాక్స్ షేప్. ఫ్లవర్ అంతా సీజర్స్ వచ్చింది, బాక్స్ షేప్లో మాత్రం లైట్ బ్లూ స్టోన్ చుట్టూ సీజర్స్. ఇదే ప్యాటర్న్ కింది వరకు రన్ అవుతూ వస్తుంది అనమాట. పెండెంట్ దగ్గరికి వచ్చే వరకు పెద్దగా ఇచ్చారు. సేమ్ ప్యాటర్న్ కొంచెం హెవీగా. కింద డాంగ్లర్స్లో కూడా మంచి లైట్ బ్లూ కలర్ బీడ్స్ అండ్ పర్ల్ బాల్స్ వచ్చేసాయి. గ్రాస్ వెయిట్ వచ్చేసి 41 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 30 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇది కూడా చూడండి కంప్లీట్ డైమండ్ లుక్కే. ఇంకా అంటే సెట్టింగ్ అంతా డైమండ్ సెట్టింగ్, ఆ ఫినిషింగ్ అయితే ఎగ్జాక్ట్లీ డైమండ్ ఫినిషింగే. ఇవంతా కూడా మ్యాంగో లీవ్స్ లాగా వచ్చాయండి. ఫస్ట్ లైన్లో స్టోన్స్ చిన్న చిన్నగా, కింద దాంట్లో ఫ్లోరల్ ప్యాటర్న్లో సీజర్ స్టోన్సే. మధ్యలో ఒక చిన్న లోటస్ ప్యాటర్న్ రూబీ స్టోన్తో. పెండెంట్లో కూడా అంతే, మధ్యలో రూబీ స్టోన్, మిగిలినవంతా సీజర్స్. లీఫ్ షేప్లో కింది వరకు వెళ్ళిపోతుంది. ఒక్కటే ఒక పర్ల్ డాంగ్లర్ ఇచ్చారు. గ్రాస్ వెయిట్ 53 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 50 గ్రామ్స్ పడుతుంది. సో ఈ నెక్లెస్ చూస్తున్నాను కదా, స్టార్స్ నెక్లెస్ అండి, నక్షత్ర నెక్లెస్. పైనుంచి గోల్డెన్ బాల్స్ వచ్చాయి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. 2 లైన్స్లో మనకి సీజర్స్తో నక్షత్రం స్టోన్స్, అంటే అంతా కూడా స్టార్స్ లాగా. పైన మనకి డైరెక్ట్ పర్ల్స్ వచ్చేసాయి. ఎలివేట్ అయ్యే దగ్గర కింద ఒక చిన్న జుంకా ఇచ్చి అక్కడ నుంచి పర్ల్స్ ఇచ్చారు. 2 లైన్స్ ఆఫ్ స్టార్స్. గ్రాస్ వెయిట్ వచ్చేసి 47 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 38 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ వచ్చేసి రోజ్ గోల్డ్ స్టైల్లో తీసుకున్నాం. కొంచెం ట్రెండీ జ్యువెలరీ ఇష్టపడే వాళ్ళు ట్రై చేయాల్సిన ప్యాటర్న్. పైన చూడండి 2 బాక్సెస్లా వచ్చాయి, దాని మధ్యలో స్టోన్ అనమాట. ఒకటి రోజ్ గోల్డ్లో, ఒకటి వచ్చేసి మనకు వైట్ స్టోన్ కనబడుతుంది. నెక్స్ట్ జిగ్జాగ్ ప్యాటర్న్, ఇందులో కూడా వైట్ అండ్ రోజ్ గోల్డ్ స్టోన్స్ వచ్చేసాయి. ఇదే ప్యాటర్న్ 3 ఇచ్చేసి మళ్ళీ జిగ్జాగ్ ప్యాటర్న్. పెండెంట్ దగ్గర చూస్తున్నారు కదా, డైమండ్ షేప్, కింద ఓవల్ షేప్. ఎంత బాగుందో అసలు చూడ్డానికి. ఈ పెండెంట్లో ఓవల్ షేప్ ఫస్ట్ అంతా జిగ్జాగ్ ఇచ్చేసి ఇందులో మనకి స్టెప్ బై స్టెప్ స్టోన్స్ లాగా వచ్చేసింది. ఈ కింద డాంగ్లర్లో కూడా కంప్లీట్ స్టోన్స్ వచ్చాయి. మీకు ఈ రోజ్ గోల్డ్ ఒక్కటి కూడా లేదు అనుకుంటే ఒకటి అయితే ట్రై చేయండి. బికాజ్ వెస్ట్రన్ వేర్కైనా కానీ, లేదా మనం ఫ్యాన్సీవి వేసుకుంటూ ఉంటాం కదా లాంగ్ ఫ్రాక్స్, వాటిపైకి రోజ్ గోల్డ్ అనేది బాగా సెట్ అవుతుంది. గ్రాస్ వెయిట్ 20 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 19 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, కంప్లీట్ స్టోన్స్తో వచ్చిందండి. చైన్ కూడా మీకు చిన్న చిన్న స్టోన్స్ మీకు తెలుస్తున్నాయని అనుకుంటున్నాను. నెక్ పైన వేసుకుంటే అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చిన్న చిన్న వైట్ స్టోన్స్తో మనకి చైన్ అంతా వచ్చింది. పెండెంట్ అయితే యూనిక్ పెండెంట్. ఇది చూడండి మూన్ షేప్ లాగా వైట్ ఎనామిల్ స్టైల్ వచ్చింది. వాటి చుట్టూ మళ్ళీ స్టోన్స్, మధ్యలో కూడా స్టోన్. అదే కింద వైపున చూస్తున్నారు కదా, నీట్గా ఓవల్ షేప్లో చుట్టూ
చుట్టూ స్టోన్స్, మధ్యలో గ్రీన్ స్టోన్. గ్రాస్ వెయిట్ 13 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 12 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇదైతే పెట్టుకుంటే డైమండ్ సెట్టే పెట్టుకున్నాము అనుకుంటారు, అంత బాగుందండి ప్యాటర్న్. ఫస్ట్ ఇలా ఒక బంచ్ బాల్ లాగా ఉంది, నెక్స్ట్ ఓవల్ షేప్. ఈ ఓవల్ షేప్లో ఒకటేమో మంచి స్టోన్స్ వచ్చేసాయి, నెక్స్ట్ మధ్యలో ఏమో రోజ్ గోల్డ్ స్టోన్స్. అలా 2 ఓవల్ షేప్స్కి మధ్యలో చిన్న బాల్స్ వస్తున్నాయి, అది కూడా రౌండ్ షేప్లో. ఈ ఓవల్ షేప్కి మధ్యలో చూడండి ఫ్లోరల్ ప్యాటర్న్. సో ఒక ఓవల్ షేప్లో మనకి మధ్యలో కూడా ఓవల్ వస్తుంది రోజ్ గోల్డ్లో, ఇంకొక ఓవల్ షేప్లో ఫ్లోరల్ ప్యాటర్న్, అది కూడా పెద్ద పెద్ద స్టోన్స్తో. ఇదే ప్యాటర్న్ కింది వరకు వచ్చేసి కింద మనకి మధ్యలో ఇలా బ్లూ స్టోన్ ఇచ్చారు. ఆ ఒక్క బ్లూ స్టోన్తో లుక్ చూడండి ఎంత చేంజ్ అయిపోయిందో, చాలా ఎక్స్క్లూసివ్ లుక్ అయితే కనబడుతుంది మనకి. గ్రాస్ వెయిట్ 16 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ 15 గ్రామ్స్ పడుతుంది. సో గోల్డ్లో మీకు ఎక్స్క్లూసివ్గా యూనిక్గా ఉండాలనుకుంటే ఇవి ట్రై చేయొచ్చు. గోల్డ్ అండ్ వైట్ గోల్డ్ లాగా వచ్చింది. ఇక్కడేమో 3 లైన్స్ వచ్చాయండి, 3 to 4 లైన్స్, 2 గోల్డ్లో 2 వైట్ గోల్డ్లో. వాటిలో మధ్యలో బాల్స్ కూడా ఉన్నాయి, ఏ కలర్కి తగ్గట్టు వాటికి. పెండెంట్ చూడండి 5 వచ్చాయన్నమాట, అటు ఇటు గోల్డ్, నెక్స్ట్ వైట్ గోల్డ్, మధ్యలో గోల్డ్. వీటిపైన చిన్నగా చూడండి, అది కూడా గోల్డెన్లోనే. అసలు ఇలా చేస్తారు, ఇంత బాగుంటుంది ఫినిషింగ్ అని ఎక్స్పెక్ట్ కూడా చేయము, అంత బాగుంది. డిఫరెంట్ షెల్ లాగా అసలు యూనిక్గా ఉందండి పీస్ అయితే. మీకు గోల్డ్ వేసుకున్నామా అసలు, కానీ ఇంత ఫ్యాన్సీ అండ్ మనకి ఫ్యాషన్ జ్యువెలరీ వేసుకుంటాం చూసారా, అలాంటి లుక్ అయితే వస్తుంది. గోల్డే ఉండాలి అని చాలామంది ఇంట్లో చెప్తుంటారు కదా, అప్పుడు ఇలాంటి ప్యాటర్న్స్ చేయండి, అన్నిటిపైకి వేసుకోవచ్చు. గ్రాస్ వెయిట్ 16 గ్రామ్స్, నెట్ వెయిట్ కూడా దాదాపు మనకి 16 వరకు పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూసేయండి, ఇది ఒక బ్యూటిఫుల్ ప్యాటర్న్. పై నుంచి చూస్తున్నారు కదా, ఇలా మనకి ఓవల్ షేప్ లాగా, అంటే హాఫ్ సర్కిల్స్ లాగా రన్ అవుతూ వస్తుంది. వాటి నుంచి కిందికి లైన్స్ వస్తున్నాయి. ఈ లైన్స్లో ఒక దానిపైన ట్రయాంగిల్, ఒక దానిపైన స్టోన్, ఇంకొక పెద్ద లైన్ పైన ఒకటి సర్కిల్, కింద డ్రాప్ షేప్. ఈ డ్రాప్ షేప్లో అంతా రూబీ స్టోన్స్ వచ్చాయండి. బాగుంది కదా చైన్. అంటే ఇలాంటిది పెట్టుకుంటే ఏంటంటే నెక్ నిండుగా పరుచుకుంటుంది. మీకు లైట్ వెయిట్ జ్యువెలరీ అయినా కానీ నెక్ అంతా నిండుగా కనబడుతుంది అనమాట. గ్రాస్ వెయిట్ 29 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 27 గ్రామ్స్ పడుతుంది. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇవంతా కూడా లీవ్స్ వచ్చేసాయి. సో ఈ చైన్ చూడండి, ఇలా హాఫ్లో ఒక సైడ్ గోల్డెన్ లీఫ్, వాటికి మధ్యలో మాత్రమే సీజర్స్ వచ్చాయి. ఇటువైపున కూడా లీఫ్ ప్యాటర్నే, వీటికి అంత స్టోన్స్ వచ్చేసాయి. మధ్యలో పెండెంట్లో చూస్తున్నారు కదా, ఒక డ్రాప్ షేప్, కింద ఫ్లోరల్ ప్యాటర్న్, మధ్యలో గ్రీన్ స్టోన్, కింద డాంగ్లర్లో మాత్రం పర్ల్ బాల్ అండ్ గ్రీన్ బీడ్స్ వచ్చాయి. బాగుంది కదండి ప్యాటర్న్. ఇది కూడా కొంచెం యూనిక్, ఒక సైడ్ స్టోన్స్ ఎక్కువగా, ఇంకో సైడ్ స్టోన్స్ తక్కువగా, అలా అనమాట ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ 28 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 26 గ్రామ్స్ పడుతుంది. మీరు ఏదైనా ప్యాటర్న్ నచ్చింది, అరే వీటికి ఇయర్ రింగ్స్ ఉంటే బాగుండు అనుకుంటూ ఉంటారు కదా జనరల్గా, మీకు ఏ ప్యాటర్న్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి పంపించండి. వాటికి వచ్చిన ఇయర్ రింగ్స్ సెట్ అంతా కూడా మీకు పిక్చర్స్ కానీ వీడియో కాల్ చేసి చూపించడం కానీ చేస్తారు. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూడండి, ఇది కూడా రోజ్ గోల్డ్ స్టైల్లో. ఫస్ట్ ఏమో ఒక లైన్ వచ్చేసింది, అంత లీఫ్ ప్యాటర్న్తో స్టోన్స్ వచ్చాయి. వాటి నుంచి కిందికి డాంగ్లర్స్ అనమాట. ఈ డాంగ్లర్స్లో కూడా స్టోన్స్తో వచ్చేసింది. మధ్యలో మాత్రమే రూబీస్ హైలైట్ అవుతున్నాయి, మిగిలిన దగ్గర అంతా కూడా రోజ్ గోల్డ్ అండ్ సీజర్సే. మధ్యలో ఎలివేట్ అయ్యే నెక్ పోర్షన్ ఒకటి పెండెంట్ లాగా కనబడాలి అనే దగ్గర మాత్రమే రూబీస్ ఇచ్చారు. ఎంత బాగుందో కదండి ప్యాటర్న్ చూడడానికి. గ్రాస్ వెయిట్ 20 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 19 గ్రామ్స్ పడుతుంది. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఈ ప్యాటర్న్ అయితే లాస్ట్ బట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్. అంత రౌండ్సే, చిన్న సర్కిల్స్ లాగా, వాటిపైన అంత స్టోన్స్ వచ్చాయి, మధ్యలో కూడా స్టోన్స్ ఉన్నాయి. కింద వాటికి అంటే ఇలా అటాచ్మెంట్ లాగా ఒక లీఫ్ ఇచ్చి వాటి నుంచి ఓవల్ షేప్స్ వచ్చేసాయి. గ్రీన్, రెడ్, గ్రీన్. బాగుంది కదండి ప్యాటర్న్. పైనంతా సీజర్స్. మీరు కావాలనుకుంటే ఇది డిటాచబుల్ చేయించుకోవచ్చు, అంటే సింపుల్గా ఇలా వేసుకోవచ్చు, అండ్ పెండెంట్ అటాచ్ చేసుకుంటే లుక్ అనేది డిఫరెంట్ అయిపోతుంది. గ్రాస్ వెయిట్ 26 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 24 గ్రామ్స్ పడుతుంది. సో చూసారు కదండి కలెక్షన్, మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా ఏదైనా చూడాలి అనుకుంటే కింద కమెంట్స్లో చెప్తూ ఉండండి, మాకు కూడా ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ టైం అలాంటి కలెక్షన్తో మీ ముందు ఉంటాము. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.